Breaking news చూస్తున్నాం. You are watching highly disturbing content. Viewers discretion is highly advised. You are watching highly disturbing content. Viewers discretion is highly advised. Breaking news చూస్తున్నాం. ఇటు పోలవరం జిల్లా మారేడుమిల్లిలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దేవరపల్లి గిరిజన సంక్షేమ హాస్టల్లో అక్కడ విద్యార్థులకు అస్వస్థత ఏర్పడింది. ప్రస్తుతానికి వాంతులతో సొమ్మసిల్లి పడిపోయారు 80 మంది. సొమ్మసిల్లి పడిపోయారు 80 మంది విద్యార్థులు. సీరియస్గా ఉంది కొంతమంది. దాంట్లో 51 మంది విద్యార్థులకు ప్రస్తుతానికి సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి కొంతమందిని తరలించారు. అలాగే మారేడుమిల్లిలో మరికొంతమందికి చికిత్స ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ఇడ్లీ అలాగే ఒక శనగపిండితో చేసిన చట్నీ తినడంతో వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటన పైన సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. ఇటు హాస్టల్ వార్డెన్ అలాగే ఆయా అలాగే వంట మనిషితో పాటు వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారు. పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఆ హాస్టల్లో ఉన్న దాదాపు 80 మందిలో 51 మంది పరిస్థితి విషమంగా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు ఎంతగా ఫుడ్ పాయిజన్ అయిందో. ఆ చిన్నారులు తిన్న ఆహారం ఎంతగా వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసిందో విజువల్స్లో చూస్తున్నాం. యు వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్. మనం చూస్తున్నాం ఆ పిల్లలు ఎంతగా బాధపడుతున్నారో, వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉందో. నడవలేని పరిస్థితి, కొంతమందిని ఎత్తుకొని మరీ తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి నెలకొని ఉంది. దీనికి సంబంధించి ఒక్కసారి ఆ విద్యార్థులు కానీ ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇడ్లీ అంటే ఇడ్లీ సరిగా ఉడకట్లేదని ఇడ్లీ ఉడకలేదు, అందుకే నా కళ్ళు తిరిగి అలా పడ్డా. చట్నీ ఏం పెట్టారా? బొంబాయి చట్నీ చట్నీ పెట్టారా? 9th అండి. 9th క్లాస్. ఉడికిందా సరుకు లేదా? ఉడకలేదండి. ఉడికిందా లేదా? సరిగ్గా ఉడకలేదు. లోన కడుపులో ఎప్పుడు స్టార్ట్ అయింది? స్టార్ట్ అయింది. ఉడికిందా? బాగానే ఉందా? బాగానే కొద్ది గట్టిగా ఉన్నాయి. ఉడకలేదా? ఏం వేసుకో తిన్నారు దాంట్లో? బొంబాయి చట్నీ. ఈ కడుపు నొప్పులు ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది? ఉదయం హాస్పిటల్ నిన్న బాగానే ఉన్నారా? సాయంత్రం బాగానే ఉన్నారా? సాయంత్రం ఏం వేసుకో తిన్నారా? నిన్న సాయంత్రం బంగాళదుంప. రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి మారేడుమిల్లి మండలంలో దేవరపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల ఈరోజు పడిన తర్వాత అప్పుడు 15 మంది ఎన్ని వామిటింగ్స్ ఎన్ని మోషన్స్ అయి ఉంటాయి ఒక్కొక్కరికి? మోషన్స్ అంటే అవ్వలేదు మేడం. వాంటింగ్స్ మాటకు ఒక 6-7 మంది 5 మంది 6-7 సార్లు అయ్యాయి. ఒక్కసారి అంతే వాంటింగ్ అవుతున్నాయని తీసుకెళ్తున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వామిటింగ్ అయిందంటారా? ఇప్పుడు అక్కడ పిల్లల దగ్గర ఒక డాక్టర్స్ పెట్టాము, వాళ్ళని అడుగుతాం. ఒక్కొక్క వాంతి అయిందంటున్నారు మీరు చెప్పడం. ఒక్క వామిటింగ్ తిని ఎంతసేపు తిన్న తర్వాత తినేస్తే 2 గంటల 3 గంటలు అవుతుంది. నిన్న రాత్రి ఏం కూర? బంగాళదుంప కూర. వచ్చారు. అమ్మ వాటర్ కలెక్ట్ చేశారా? ఏది పడిన తర్వాత ఆ పిల్లలకు పెట్టిన టిఫిన్లో ఇటు ఇడ్లీ దాంతోపాటు బొంబాయి చట్నీ. అసలు ఇడ్లీలు ఉడకలేదంటూ పిల్లలు చెప్తున్నారు. అలాగే రాత్రి ఇటు బంగాళాదుంప పొటాటో కర్రీ పెట్టారంట. సో మొత్తం మీద ఆ ఇడ్లీలు ఉడకకపోయినా ఆకలితో ఉన్న పిల్లలందరూ పాపం 80 మంది విద్యార్థులు అక్కడే తినేసి సొమ్మసిల్లిపోయారు. దాంట్లో 51 మంది పరిస్థితి చాలా విషమంగా ఉంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే శిరీష, రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష మాట్లాడారు. ఒకసారి ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఉన్నటువంటి మారేడుమిల్లి మండలంలో దేవరపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల ఈరోజు చాలా బాధాకరమైన విషయం. చిన్నపిల్లలు పాఠశాలలో మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయిందని కొంచెం మంది పిల్లలు హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మళ్ళీ కొంచెం మందికి కొంచెం ఫీవరు, వామిటింగ్స్, మోషన్తో పాటు కొంచెం ఇబ్బంది పడడం వల్ల ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. దాదాపుగా ఇప్పటికీ 80 మంది పిల్లల వరకు హాస్పిటల్లోనే ఉన్నారు. వెంటనే మెడికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా అందుబాటులోకి వచ్చి ఏరియా హాస్పిటల్లోకి వచ్చి మాకు ట్రీట్మెంట్ చేయడం, అదేవిధంగా బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లలకి ఇట్లా అయిందని చూస్తే పిల్లలందరూ కూడా 80 మెంబర్స్ కూడా ఫీవర్స్తో ఉన్నారు. ఎక్కువ వామిటింగ్స్ కూడా అవుతున్నాయి. ప్రజెంట్ అయితే పిల్లల కండిషన్ కొంచెం పర్వాలేదు. దేవరపల్లి స్కూల్లో ఉన్నటువంటి వార్డెన్ హెచ్ఎం కూడా
స్కూల్లోనే ఉన్నారు. కాకపోతే మరి ఇలా ఎందుకైందో తెలియదు. పూర్తి ఎంక్వైరీ మేము చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి టీమ్ షుగర్ అయ్యి ఫుడ్ శాంపిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా సరే నేను అధికారులకి ఇప్పుడు ఐటీడీ పీఓ గారు కూడా రావడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేను మన ట్రైబల్ మినిస్టర్ గారు అయినటువంటి సంజయ్ రాణి గారికి కూడా విషయం తెలియజేశాం. కలెక్టర్ ఆఫీస్లో కూడా పెట్టాము. పుట్టముట్టిన వారు కూడా వెంటనే డిపార్ట్మెంట్ అందరినీ కూడా పిలిచి ఎంక్వైరీ స్టార్ట్ చేయమని చెప్పారు. ఏదేమైనా సరే ఈరోజు పిల్లలు ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అనుకోని పరిస్థితులు ఏదైనా అయి ఉంటే నిజంగా అది ఇప్పటికీ మర్చిపోలేటువంటి సంఘటనగా మారేది. కనుక ఇప్పటికైనా మీరు మొన్న మీరు చూశారు, ఒక వేరే సేమ్ ఎస్టీ హాస్టల్లో కూడా సేమ్ ఇట్లాగే సడన్గా నేను విజిట్కి వెళ్తే అక్కడ కూడా పరిస్థితి ఇట్లాగే ఉంది. ప్రతి ఒక్కరికి వార్డెన్స్ కానీ హెచ్ఎంస్ కానీ ఒకటే చెప్తా ఉన్నాం, పిల్లలకి మంచి ఆహారాన్ని అందించండి. దయచేసి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని మేము పదే పదే చెప్తూనే ఉన్నాం. ఈ విషయాన్ని మేము ఆల్రెడీ సెక్రటరీ వాళ్ళకి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయినటువంటి లోకేష్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. త్వరలోనే పూర్తి సమీక్ష జరిపి ఎంక్వైరీ చేసి దీనికి బాధ్యులైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం తరఫు నుంచి సిద్ధంగా ఉన్నాం. ఎంక్వైరీ అనేది ఐటీడీ పీఓ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కనుక పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క హెల్త్ ప్రజెంట్ ఓకేగానే ఉందని తెలియజేస్తా ఉన్నాం. పిల్లల ఆరోగ్యంతోనే ఆడుకోకండి, వాళ్ళకి సరైన ఫుడ్ని పెట్టండి అంటూ ఇటు ఎమ్మెల్యే కూడా చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ఇటు గిరిజన సంక్షేమ హాస్టల్ ఇది. అంటే గిరిజనులు ట్రైబల్స్ ఉండే ఒక హాస్టల్లో మరి ఫుడ్ని ఎందుకు సరిగ్గా పెట్టలేదు? అందులోనూ ఇంత నిర్లక్ష్యమా? 80 మంది ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ పాయిజన్ అయింది. ఆల్మోస్ట్ 80 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ అయిందని అర్థం చేసుకోండి. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? పట్టించుకునే నాదుడు ఉన్నారా లేదా? అడిగే ప్రశ్న అంటే వాళ్ళు అడగలేని పరిస్థితి కాబట్టి వాళ్ళకి ఏది పెట్టినా గమ్మున వినండి, తినండి, చెప్పింది వినండి, పెట్టింది తినండి అన్న ధోరణి ఏమన్నా అక్కడ పాటిస్తున్నారా? సో మొత్తం మీద దీని మీద ఎమ్మెల్యే, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా సీరియస్ అయ్యారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 51 మంది పరిస్థితి తీవ్రంగా ఉంది, చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మన విజువల్స్లో చూడొచ్చు, ఆ పిల్లల్ని చూడండి, కడుపు పట్టుకొని ఆ డొక్కలోంచి ఉన్నది లోపల ఉన్నది లేనిది అంతా కూడా బయటకు వచ్చేసింది. వాళ్ళు నడవలేని పరిస్థితి, కూర్చొని ఉన్నారు కొంతమంది. చూడండి, అలాంటి పరిస్థితి ఎవరికి, ఏ పిల్లలకి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. చూడండి, మరో పక్కన ఇంకొక పిల్లాడు మనం విజువల్లో చూడొచ్చు, తను నిల్చోలేని పరిస్థితి, కూర్చోబెట్టి మరి వాళ్ళ పరిస్థితి మనం చూస్తున్నాము, వాళ్ళు వాంతులు చేసుకునే పరిస్థితి ఉంది. సో మొత్తానికి అయితే ఇటు ఉదయం వాళ్ళకి ఇడ్లీ, ఉడకని ఇడ్లీ, ఆ ఇడ్లీ పిండి ఎప్పుడు తయారు చేశారు, అది ఎంత పాడైపోయి ఉండొచ్చు, లేకపోతే దాంట్లో ఏమన్నా కలిసియాయా, లేకపోతే కల్తీ ఏమన్నా జరిగిందా? జనరల్గా ఇట్లా గిరిజన హాస్టల్స్ కానీ ఇలాంటి హాస్టల్స్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం వాళ్ళు కల్తీ వస్తువులను వాడడం, సరైన క్వాలిటీ స్టాండర్డ్ లేనివి, లేకపోతే సరిగ్గా అక్కడ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, ఆ కిచెన్లో సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు గతంలో చాలా చూసాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి మారేడుమల్లి, దేవరపల్లికి సంబంధించిన ఒక గిరిజన హాస్టల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 80 మంది విద్యార్థులు, 80 మంది స్టూడెంట్స్ ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా సిల్లి పడిపోయారు. ఉదయం టిఫిన్ చేశారు, టిఫిన్ చేసిన తర్వాత ఒక్కసారిగా అన్కాన్షియస్ అయ్యి ఎక్కడికక్కడ పడిపోవడం జరిగింది. వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్, ఇటు మారేడుమిల్లిలో హాస్పిటల్కి కొంతమందిని తీసుకెళ్లారు. అలాగే మరికొంతమందిని ఇటు రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు, ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ఈ 51 మంది పిల్లల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతానికి? అసలు దీనికల్లా ముఖ్య కారణం ఏంటి? సరైన ఆ కిచెన్లో హైజీన్ మెయింటైన్ చేయకపోవడమా, లేకపోతే కల్తీకి సంబంధించిన పిండి కానీ వస్తువులు కానీ అవన్నీ వాడడమా, లేకపోతే పాడైపోయిన వాటితో వంటలు చేసి పిల్లలకి తినిపించే ప్రయత్నం చేశారా? ఏం జరిగింది ప్రకాష్? కళ్యాణ్, ఏదైతే ఈ యొక్క మారేడుమిల్లి మండలంలో జరిగినటువంటి దేవరపల్లి గిరిజన సంక్షేమ పాఠశాలలో జరిగిన ఘటనపై ఇప్పటికే 80 మంది వరకు విద్యార్థులు దీని ఎఫెక్ట్ అయితే పడింది. అలాగే వాళ్ళందరూ కూడా గత జరిగినటువంటి ఘటనపై మొత్తం అందరినీ ఉటావుటిన ఆ యొక్క మొత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. మొత్తం వాళ్ళకైతే వైద్య పరీక్షలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఆ యొక్క హాస్టల్లో ఉన్నటువంటి పరిసరాలతో పాటు అందులో ఆ నిల్వ ఏదైతే ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఆ వస్తువులు, అందులో ఇడ్లీ పిండి కావచ్చు, అలాగే శనగ
శనగపిండి ఈ యొక్క కొన్ని వస్తువులు ఇటువంటి వాటిని కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి వాడడం వల్లే ఈ ఘటన జరిగినట్టుగా కూడా ఇప్పుడు ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి అందులో మొత్తం 80 మంది వరకు విద్యార్థులు కూడా ఈ ఎఫెక్ట్ బారిన పడినటువంటి పరిస్థితి. అందులో రాత్రి అంటే ఆ రోజు రాత్రి బంగాళాదుంప కర్రీ కూడా వండారు. కర్రీ వండడంతో పాటు ఉదయం అలాగే ఇడ్లీ అలాగే శనగపిండితో చట్నీ అది కూడా తిన్నారు. అంటే రాత్రి తిన్నటువంటి డైజెషన్ ఆగకపోవడం, ఉదయం మళ్ళీ ఇడ్లీ తిన్నారు. ఇడ్లీతో పాటు శనగపిండి రెండు కూడా కాల పరిమితి పూర్తయిపోయినటువంటి ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఆ పిండిగా కూడా చెప్పుకొస్తున్నారు. అవి తిని ఈ విధంగా వాంతులు చేసుకోవడం, ఆ వాంతులు చేసుకోవడం అక్కడక్కడే ఆ నీరసపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వాళ్ళని తీసుకెళ్తున్న దారి క్రమంలో పొడవునా కూడా ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా వాంతింగ్స్ అవ్వకపోయిన నేపథ్యంలో అందరూ కూడా నీరసపడిపోయి కొంతమంది సొమ్మశైలిపోయి పడిపోవడంతో ఉటాపుట్టిన రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరి కొంతమందిని రాజమండ్రి అంట్లో అందరికీ పెద్ద సీరియస్ కాకపోవడానికి అందరూ కూడా స్పృహ తప్పి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉటాపుట్టిన స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీష కూడా సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా మెరుగైన వైద్యం అందించే వరకు కూడా సహాయక చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వార్డెన్తో పాటు అందులో కుక్తో పాటు మొత్తం ఇద్దరినైతే సస్పెండ్ అయ్యారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయ్యి వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం ఇంకా ఏం జరిగింది, ఇంకా అక్కడ ఎలా ఉన్నాయి, అక్కడ ఎవరెవరు ఈ యొక్క హాస్టల్కి ఈ వస్తువులన్నీ కూడా సప్లై చేస్తున్నారు, ఈ సరుకులు సప్లై చేసినటువంటి వారు ఎప్పుడు సప్లై చేశారు, ఎక్కడి నుంచి వచ్చే ఈ కోణంలో అయితే విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మంచినీటి సౌకర్యం ఏ విధంగా ఉంది, ఈ పరిసరాలన్నీ కూడా మౌలిక వసతులు ఎలా ఉన్నాయో దానిపై కూడా అధికారులు అయితే అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఈ రోజు మొత్తం అంతా కూడా సమావేశం అవుతున్నారు. హాస్టల్లో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. దీనిపై ఈ ఘటనపై అంటే కాలం చెల్లినటువంటి అలాగే నిల్వ ఉన్నటువంటి ఆ యొక్క సరుకులు వాడడం వల్లే ఈ యొక్క ఘటన జరిగినట్టుగా ఇప్పుడు ప్రాథమిక నిర్ధారణగా రావడం, ఆ యొక్క ఇద్దరినైతే సస్పెండ్ చేయడంతోనే ప్రస్తుతం ఈ ఘటనపై మొత్తం 80 మంది వరకు కూడా ఎఫెక్ట్ అయినప్పటికీ మొత్తం 40 మంది వరకు కూడా రికవరీ అవ్వారు. వాళ్ళందరినీ మళ్ళీ హాస్టల్కి అయితే తరలించారు. మిగిలిన 30 మంది వరకు ఇప్పుడు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కళ్యాణ్ మరి చూడాలి ఈ ఘటనపై ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఈ యొక్క హాస్టల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన సంక్షేమ హాస్టల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కూడా దానిపై అధికారులు అయితే ఇప్పుడు సర్వే చేస్తున్నమాట. మొత్తం ఎంక్వైరీ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. కళ్యాణ్ రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మనందరం కట్టే ట్యాక్సులన్నీ ప్రభుత్వం జమ చేసి అట్లీస్ట్ మనకు మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఇటు రోడ్స్ కానీ, లేకపోతే ఇటు ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే అలాగే ఇటు రేషన్కి సంబంధించి కానీ, అలాగే ఎడ్యుకేషన్, హెల్త్ సర్వీసెస్ ఇవన్నిటిపైననే వాటిని ఖర్చు చేయాలి. అలాంటి ఖర్చు చేసే ఒక ప్లేస్ ఇది, ఒక ట్రైబల్ హాస్టల్ అనుకోవచ్చు, ఇటు గిరిజన సంక్షేమ హాస్టల్. ఇలాంటి గిరిజన సంక్షేమ హాస్టల్లో మరి పాడైపోయిన వస్తువులని, అంటే ఎక్స్పైర్ అయిపోయిన పిండి కావచ్చు, ఎక్స్పైర్ అయిపోయిన పాడైపోయి పురుగులు పట్టిన ఆ వస్తువులను వాడి మరి పిల్లలకి వంట చేసి పెడుతున్నారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఇలా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి ముఖ్య కారణమైన ఇటు హాస్టల్ వార్డెన్, అలాగే ఆయా, అలాగే వంట మనిషి, ఈ ముగ్గురు పైన కూడా ప్రస్తుతానికి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి నివేదిక ఇవ్వాలి అంటూ ప్రస్తుతానికైతే ఆ ముగ్గురిని కూడా సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. గిరిజన సంక్షేమ హాస్టల్ కానీ, ఈ మధ్యకాలంలో గురుకులంకి సంబంధించిన హాస్టల్లో కానీ ఈ వాళ్ళు తినే భోజనంలో, వాళ్ళకి పెట్టే భోజనంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? ఏ రాష్ట్రంలో అయినా కానీ, ఇటు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, రెండు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటనలు గడిచిన వారంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని అరికట్టడానికి ఏం చేయాలి? ఎందుకు పిల్లలకి పాడైపోయిన వస్తువులని వండి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఉడకని వంటలను పెట్టి వాళ్ళ జీవితాలతోని, వాళ్ళ ప్రాణాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎంతమంది సార్, ఎంతమంది పిల్లలు ఉన్నారా సార్? పేరెంట్స్ సార్. ఎంతమంది పిల్లలకి? ఎవరికి? ఎక్కడెక్కడ అన్న? జేఆర్పల్లి స్కూల్ అండి.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.